అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్. సో ఈరోజు నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణం చేస్తున్నారు అనమాట. సో ఎల్లమ్మ కళ్యాణం అనేది తెలంగాణలో తెల్లమ్మ పండగ అని కూడా అంటారు. సో ఈ ఎల్లమ్మ పండగ చాలామందికి తెలిసే ఉంటుంది తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే. సో ఏంటంటే ఇక్కడ ఎల్లమ్మకి కళ్యాణం చేస్తారనమాట ఇంట్లో, అదే ఈ పండగ. అండ్ ఈ పండగ చాలా గ్రాండ్గా చేసుకుంటారనమాట. అందరూ మంచిగా ఇల్లంతా డెకరేట్ చేసుకొని అన్నీ చాలా బాగా చేసుకుంటారు. అండ్ ఈ పండగను చేయడానికి మనకి పంతుళ్ళు ఉండరు, ఒగ్గోళ్ళు ఉంటారు. సో ఒగ్గోళ్ళు వచ్చి మన ఇంట్లోనే ఉండి మన ఇంట్లోనే ఎల్లమ్మ కళ్యాణం చేసి పండగ చేసి వెళ్తారనమాట. సో ముందు ముందు మీకు ఇంకా ఈ ప్రాసెస్, అసలు ఇది పండగ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో చూస్తూ ఉండండి. సో ఈ పండగ అనేది ముఖ్యంగా ఎవరింట్లో అయితే అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు ఉంటారో వాళ్ళు చేసుకుంటారనమాట. సో దీనికోసమని ఇట్లా ఎల్లమ్మకి గురుగులు ఉంటాయి, గురుగులతోని చేసుకుంటారు పెళ్ళి అనేది. ఫొటోస్తో పెట్టరు, ఇట్లా గురుగులు దొరుకుతాయి మనకి. ఎల్లమ్మ గురుగు ఉంటుంది, మునిరాజు గురుగు ఉంటుంది. సో ఆ గురుగుకి పెళ్ళి చేస్తారనమాట. సో ఇది 2 days పండగ. ఫస్ట్ డే వచ్చేసి మనకి బోనం చేస్తారు. సెకండ్ డే ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది. ఫస్ట్ డే ఏం చేస్తారంటే మార్నింగ్ ఈవినింగ్ 2 times ఉంటుంది అన్నమాట ఈ పూజ అనేది. మార్నింగ్ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఒక పుట్ట ఉంటే ఆ పుట్టను వెతుకొచ్చుకున్న తర్వాత ఒగ్గోలు వచ్చిన తర్వాత ఆ పుట్టని కమ్మడానికి వెళ్తారు. అంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టని తవ్వి అక్కడ వాటర్ అన్నీ వేసి పుట్టని కమ్ముతారు. అంటే ఆ పుట్టని కమ్మడం వల్ల ఏమవుతుందంటే ఆ పుట్ట తవ్విన తర్వాత మళ్ళీ కొత్త మట్టి వచ్చి పుట్ట పెరుగుతుంది కదా, ఎంత పుట్ట పెరిగితే మనకి అంత సంపద, అంత మంచి జరుగుతుందని నమ్ముతారనమాట. సో మీరు ముందు చూడొచ్చు ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారనేది. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాము. సో ఈ పండుగ చేయడానికి చాలా మంది కావాలి, ఎందుకంటే నీళ్ళ బిందెలు ఉంటాయి మోయడానికి, చాలా సామాన్లు ఉంటాయి చేతిలో మోయడానికి. సో చాలామంది ఉండాలి. ఇల్లంతా సందడి కలకలాడుతూ చాలా బాగుంటుంది. 2 రోజులంతా సందడిగా ఉంటుంది ఇల్లు. సో ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణ ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది. మీకు క్లియర్గా నేను అన్నీ చూపిస్తాను ఏమేం చేస్తున్నారు అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనము గంగబోనానికి పుట్ట కమ్మడానికి వెళ్తున్నాము, దానికోసమే ప్రిపరేషన్. సో అక్కడ మీకు ఒక బుట్ట కనిపిస్తుంది కదా, ఆ బుట్టలోనే అన్ని సామాన్లు పెట్టుకొని వెళ్తాం. అక్కడ కావాల్సిన సామాన్లన్నీ ఆ బుట్టలో పెట్టుకొని నెత్తిలో పెట్టుకొని దాన్ని మోసుకొని అక్కడికి తీసుకెళ్ళాలి. సో జనరల్గా అయితే హైదరాబాద్లో పుట్ట దొరకడం అనేది కష్టము. అంటే మేము కొంచెం ఇట్లా అవుట్స్కట్స్ దగ్గర ఉంటాం కాబట్టి మాకు దొరికింది. కానీ దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచైనా పుట్టమన్నుని తీసుకొచ్చి ఏదైనా గుడిలో పెట్టి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చుకుంటారు. అదే ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మాకు పుట్ట కమ్మడానికి అవకాశం ఉంది కాబట్టి మేము పుట్ట కమ్మడానికి తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఈ కమ్మడం వల్ల ఏంటి అంటే మనకు పుట్ట పెరుగుతుంది. ఆ పుట్ట పెరగడం అనేది చాలా శుభమని నమ్ముతారనమాట. మెయిన్గా ఈ పండుగ అనేది ఇంట్లో మనకి అన్ని విధాలుగా బాగా జరగడానికి, ఇల్లు సంపద, సిరి సంపదలు అన్నీ బాగా రావడానికి కోసం మాత్రం పండుగ చేసుకుంటారు, అమ్మవారి పండుగ. సో అదే అన్నమాట.
సో ఇట్లా అందరూ నీళ్ళ బిందెలు ఎత్తుకొని అక్కడ పుట్టకు బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి పుట్టకి వెళ్ళడానికి బాగానే టైం పట్టింది, 15-20 మినిట్స్. అండ్ అది మిట్ట మధ్యాహ్నం, ఎండ చాలా బాగా కొడుతుంది. మంచిగా అక్కడికి వెళ్ళేసరికి కాళ్ళకు బొగ్గులు వచ్చేసాయి అనమాట, అంత ఎండ ఉంది. అండ్ ఇంకా అది మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా కొంచెం ఎండ కొంచెం రోడ్డు బాగా కాలుతూనే ఉండే అనమాట. కొంచెం ఇబ్బంది అయ్యింది, బట్ స్టిల్ చేయాలి ప్రాసెస్ అది కాబట్టి పద్ధతే చేయాల్సిందే. అండ్ ఇట్లా ఉగ్గోళ్ళు మధ్య మధ్యలో అట్లా నిమ్మకాయలు అవన్నీ దిష్టి తీస్తూ ఉంటారనమాట. అండ్ అట్లా మేము అక్కడితే పుట్టకు బయలుదేరాం. పుట్టకు బయలుదేరిన తర్వాత అక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, చూడొచ్చు. హలో. ఒకసారి పాము రాలే కానీ తేళ్ళు వచ్చింది ఫస్ట్ టైం. ఒకసారి ఎందుకు పనిష్మెంట్ సో ఫైనల్లీ పుట్ట దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇట్లా పుట్టను తవ్వుకోవాలన్నమాట. అంటే పుట్ట చాలా ప్లేసెస్లో ఉంటుంది కదా, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో పుట్టను తవ్వాలి. కొంచెం అంటే ఇట్లా మనకి ఒక చిన్న గుంతలాగా తవ్వి అక్కడ వాటర్ వేయాలన్నమాట. ఈ వాటర్ ఏంటంటే భూమిలో నుంచి వేడి పుట్టించి మనకి కొత్త పుట్ట రెడీ చేయడానికి హెల్ప్ అవుతుంది, అందుకే వాటర్ పోస్తారు. సో అట్లా వాటర్ అన్నీ పోసేసి భూమి మంచిగా తడిచిన తర్వాత దానిపైన ముగ్గు అవన్నీ వేసుకొని మనం ఇంటి నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ అక్కడ పెట్టి పూజ చేయాలన్నమాట. సో ఇదే పుట్ట బంగారం అంటారు. మనకి పుట్ట పెరగడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ సోర్స్ ఏదైనా అనొచ్చు, అదే అనమాట. సో అది ఫస్టే మనకి పుట్ట తవ్వడం స్టార్ట్ చేసినప్పుడే దొరుకుతుంది. అది దొరికింది కొంచెం తీసి మనం పక్కకు పెట్టుకొని లాస్ట్కి ఇవన్నీ మనం తెచ్చుకున్న సామాన్లన్నీ పుట్టలో గుంతలో పెట్టిన తర్వాత ఈ పైనుంచి ఇదంతా ఇట్లా మీద నుంచి చేస్తే ఏంటంటే మనకి పుట్ట పెరగడానికి ఈజీగా ఉంటుంది. అండ్ సోర్స్ అంటే జనరల్గా అయితే మట్టిలో వాటర్ పోసి కమ్మితే ఆ వేడికి పుట్ట పెరుగుతుంది, అది చాలా న్యాచురలే. కానీ కొంచెం పెరుగుతుంది, బాగా ఎక్కువ పెరిగితే అది మంచిదనేసి నమ్ముతారనమాట ఈ చేసేవాళ్ళు. అందుకనే మనకి పుట్టకు అమ్ముతారు. అది మన ఇంటి సంసారాన్ని ఎంత పెరుగుతుంది అనేది చూపిస్తుందని అంటారనమాట. ఇదంతా మాకు మా మమ్మీ వాళ్ళు చెప్పారనమాట, ఎందుకు ఇది చేస్తారని అడిగితే అది చెప్పారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ప్రాసెస్. ఆ గుంతలో ఇట్లా మనం ఇంటి నుంచి తెచ్చుకున్నవన్నీ పెట్టుకోవాలి. గురిగి ఉంటుంది, గురిగిలో బియ్యం పోసుకొని దానిపైన కొబ్బరికాయ పైన జాకెట్ బ్లౌజ్ పీస్ పెట్టుకొని అట్లా పెట్టుకోవాలి. చూసారా మీరు, ఇప్పుడు ఇందాక మనము అక్కడి నుంచి తీసుకున్న మట్టి అంతా వేసాడు. సో అట్లా వేసుకొని మొత్తం ఆయిల్ అంతా వేసి దీపం వెలిగించుకోవాలన్నమాట. సో వెలిగించుకున్న తర్వాత దానిపైన ఒక గంపని క్లోజ్ చేసి గంపకి చిన్న హోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లోపల పెట్టే దీపానికి ఆక్సిజన్ కూడా ఇంపార్టెంటే. సో అందుకని మనం గంపకి చిన్న హోల్ లాగా పెడతారు. ఆ హోల్ లాగా పెట్టి ఆ గంపని మూస్తారనమాట. గంపని మూసి దానిపైన అంతా వేపాకు అవన్నీ వేసి పెట్టేసి వెళ్తారు. సో ఇది మార్నింగ్ చేయాలి. మార్నింగ్ చేస్తే మన ఈవినింగ్ మళ్ళీ పూజ టైంకి వచ్చే వరకు పుట్ట అనేది పెరుగుతుంది అనమాట. సో అట్లా పెట్టిన తర్వాత మనం ఇంటి నుంచి పాలు పెరుగు కూడా తెచ్చుకుంటాం కదా, ఆ పాలు పెరుగు కూడా పుట్టలో వేసి మంచి నమస్కారం చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి. పుట్ట బాగా పెరగాలి, మాకు అంతా మంచిగా జరగాలి, మంచి నమస్కారం పెట్టుకొని అట్లా అందరూ ఇంట్లో వాళ్ళే, ఇవన్నీ ఓన్లీ ఇంట్లో వాళ్ళే చేస్తారు ఈ పండగని. మెయిన్గా బయట వాళ్ళు ఎవ్వరు చేయరు. సో బయట వాళ్ళు ఏంటంటే ఏమన్నా పట్టుకోవడానికి లేదా వాటర్ బిందెలు ఉంటాయి కదా, అవి ఎత్తుకోవడానికి మాత్రమే వస్తారు. సో మెయిన్గా అయితే ఇవి ఏదైనా చేసేవన్నీ మన ఇంటి వాళ్ళు మాత్రమే చేస్తారు, ఇంటి ఆడపిల్లలు మాత్రమే చేస్తారనమాట. సో అట్లా అందరము ఇంటి నుంచి తెచ్చిన పాలు పెరుగు పుట్టలో వేసి మంచి నమస్కారం చేసుకున్నాం అనమాట. నమస్కారం చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా మనం అయిపోతే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారు. సో అట్లా పుట్టని మొత్తం క్లీన్ చేసుకున్న ఏరియా అంతా పెట్టేసుకున్న తర్వాత దానిపైన కంపని
సో ఇలా అనమాట. ఇలా పుట్ట అంతా గమ్మేసుకున్న తర్వాత ఇది అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాసేపు లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము నెక్స్ట్ జోగికి వెళ్ళాము. జోగి అంటే ఒక 5 ఇల్లులకి వెళ్ళి మనము ఆ ఇంట్లో నుంచి బియ్యము, నూనె, పసుపు, కుంకుమ అడగాలన్నమాట. అడిగి తీసుకొచ్చుకోవాలి. ఆ బియ్యాన్ని నెక్స్ట్ డేకి యూజ్ చేస్తే అది ఎలా యూజ్ చేస్తుంది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.